హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న సీజన్ 1 ఎపిసోడ్ వచ్చి చూసాం. గ్రానీ అయితే మనం వేసింది, అందుకనే మనం ఈరోజు గ్రానీ రివైండ్ చేయించుకోవడానికి గ్రానీ వాళ్ళు వెకేషన్ వెళ్ళినప్పుడు అయితే మనం అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మనకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే గ్రానీ హౌస్లో స్కిప్ చేయాలి. ఇప్పుడు 28 to 29 30 సెకండ్స్ అయితే చేస్తున్నాం కదా, ఈసారి అలా కాదు, జస్ట్ 19 సెకండ్స్లో మూవీ చేస్తాం. ఓకే, ఇంక స్టార్ట్ చేద్దామా? అయితే ఏమి లేదు ఇక్కడ, ఎలాగో గ్రానీ లేదు కాబట్టి మనం బాధపడక్కర్లా. పిస్టల్ అంటే పెడస్టల్ గ్రానీ లేదు కాబట్టి పర్లా. క్రోవర్, దీనికైతే క్రోవర్ కావాలన్నమాట. ఇక్కడైతే ఏమీ లేదు. వన్ సెకండ్ వెపన్కి ఎస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెపన్కి. సింపుల్గా దొరికింది వెపన్కి అయితే ఇక్కడైతే ఇంకేమీ లేవన్నమాట వెపన్కి తప్ప. ఓడిని ట్రైన్ మాస్టర్ నాకు తెలియరా, నా దగ్గర టికెట్ లేదురా, టికెట్ తెచ్చుకున్నప్పుడు తను రా వెళ్ళారే పూరా తింటాడు. ఓకే, ఇప్పుడైతే మనం గ్రాండ్ పా రూమ్లోకి అయితే వెళ్ళాలి. 3, 2, 1 ఓపెన్ 3, 2, 1. ఓకే, ఇక్కడ ఏమన్నాయా? సంథింగ్ ఇస్ నాట్ దేరా. ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది, అక్కడ ఏం లేదేంద్రా. ఓకే, ఫస్ట్ మనం వెపన్కే తీసుకుందాం. వెపన్ క్లీన్ షాట్ తీసుకుందాం. మన వెపన్ ఎక్కడ కూడా ఏమీ లేదు. గ్రానీ లేదు కాబట్టి మనం బాధపడకండి. గ్రానీ వెకేషన్కి ఇప్పుడు మాల్దీవ్స్కి వెళ్తుంది. ఇప్పుడు తెలిసిన కంచి దగ్గరికి రావాలంటే 2 గంటలు. మనం జస్ట్ అరగంటలో పని ముగించేస్తాం. ఎలక్ట్రిక్ స్విచ్ అయితే సింపుల్గా దొరికేసింది రా భయ్యా. ఓకే ఎలక్ట్రిక్ స్విచ్ అయితే ఇక్కడ పెట్టాలన్నమాట. మనం ఎక్కడ చూపిస్తామండి, కొంతమందికి తెలియదు కదా వాళ్ళకి అనమాట. ఈ రివెంజ్ ఎపిసోడ్ 2 కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 3 కోసం. ఎపిసోడ్ 3 ఇంకా థ్రిల్లింగ్ ఓడిపోతుంది. ఓకే, పెట్టేసాను. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఏంటి అవ్వట్లేదేంటి? కంట్రోల్ పని చేయట్లేదేంటి? ఓకే, టికెట్ కౌంటర్ చెక్ చేయరా భయ్యా. ఓకే మనం పైకి అయితే వెళ్ళాలి. మన స్క్రీన్ షాట్ వెళ్తుంది కదా, అక్కడికి వెళ్దాం ఫస్ట్. ఓకే, వచ్చేద్దాం. ఇక్కడ ఉంది మన స్క్రీన్ షాట్. ఏది అందుకని దొరికింది. స్క్రీన్ షాట్ దొరికింది అంటే సగం పని పూర్తయింది. ఓకే, ఇప్పుడు రాళ్ళు కరెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. ట్రైన్కి దొరకాలని కోరుకుంటున్నా. వాట్ ఇస్ సేఫ్ కేస్ నేనేం చేసుకుంటారా? సేఫ్కి ఎక్కడ యూజ్ చేయాలో గుర్తొచ్చింది. ఎలక్ట్రిసిటీ లేదా? ఎప్పుడు వచ్చినా ఉంటుందా కదరా? నాకు తెలుసు, ఇప్పుడు గ్రానీ వచ్చినప్పుడు వచ్చింది కదా, అందుకే లేదనుకుంటున్నా. ఎందుకంటే గ్రానీ లేనప్పుడు ఎలక్ట్రిసిటీ ఎందుకు, అందుకని. ఓకే, స్టోన్ దొరికింది. ఓకే, ఒక్క స్టోన్తో చాలు, ఇంకా గేమ్ ఫినిష్. ఇక్కడ ఏమో చెక్ చేద్దామా అండి. ఇక్కడ ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది. ఇక్కడ ఖాళీ ఉందా? ఇక్కడ కూడా ఖాళీగానే ఉంది. ఇక్కడ ఖాళీగానే ఉంది, ఇక్కడ కూడా ఖాళీగానే ఉంది. ఈ రూమ్లో అసలు ఏమీ లేనట్టుంది ఫ్రెండ్స్. మ్యాచెస్ దొరికినాయి. మ్యాచెస్తో మనం ఏం చేసుకోవాలి? మనకైతే ఏమేమి దొరికినాయి? సేఫ్కి మ్యాచెస్. ఓకే, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ మన పని ముగించుకోవచ్చు కదండి.
ఓకే ఓకే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఓకే ఓకే వచ్చేసింది ఇక్కడే ఓకే వచ్చేసింది. ఇప్పుడు అది అయిపోయి అనమాట. ఇక్కడైతే షెడ్కి షెడ్కి అయితే దొరికింది అనమాట. క్రోబార్ తీసుకుందాం మనం ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ క్రోబార్తో ఒక పని ఉందన్నమాట. ఓకే ఏముంది ఫైర్ వుడ్డా. ఓకే ఫైర్ వుడ్ ఎలాగో మనకు కావాలి కదా. ఓకే పైన గ్రాండ్ డైనింగ్ టేబుల్ పక్కన గ్రాండ్ అది సిట్టింగ్ చేసే రూమ్ పెట్టాలి. సిట్టింగ్ అంటే కాఫీ సిట్టింగ్ నాటే నేను అనుకుంటున్నాను సిట్టింగ్. అన్ని డోర్లు లాకేసి పడబెట్టిందా. ఓకే సారీ గైస్. అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతాను. నా వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో కొంచెం రేటింగ్ ఇస్తారా? లైక్ 10/9, 10/8, 10/1 అలాగా. 1 అంటే మార్కింగ్, 10 అంటే టోటల్ మార్కింగ్. ఎవరైనా నా వాయిస్ బాగుంది అనుకుంటే, నా వీడియోస్ బాగుంది అనుకుంటే 10/10 ఇవ్వండి ప్లీజ్. ఓకే మ్యాచెస్ ఇంకా పని అయిపోయింది సగం కాదు అయిపోయింది మనకైతే. నాకే మ్యాచెస్ కూడా ఇక్కడ పెట్టేస్తే ఈ కాకి వెళ్ళిపోతుంది. కాకి రెట్టేసి వెళ్ళిపోతుంది. మనకు కాయిన్ దొరికితే యాక్సిలరేటర్ ట్రైన్కి వీ హ్యాడ్ టు ఫైండ్ అవుట్. మనకు సేఫ్కి దొరికింది. అయినా ఫస్ట్ మనం పైకి వెళ్ళాలి. ఈ రూమ్ కూడా లాక్ చేసింది. ఓకే 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 3, 2, 1 అయిపోయింది. మనం పైకి అయితే వెళ్ళాలి. కాకి మీద వచ్చి ఛాన్స్ ఉందన్నమాట. ఏ కాకి కాకు కాకి. ఈ ముడత మొహం గ్రానేది లేదు కాబట్టి సరిపోయింది. ఏముంది ట్రైన్కి ఎస్ ట్రైన్కి దొరికింది. అండ్ సేఫ్కి దొరికింది. ఇంకా ఓకే సేఫ్ కదా అండి. ఇప్పుడు కిందకి వెళ్దాం. కిందకి వంచకండి. ఎందుకు వచ్చినా ఎనర్జీ లేదా ఈ మధ్య చాలా మతమరకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ అయినా ఒక మెడిసిన్ ప్లీజ్ కదా. నేను బ్రతికేయండి. నా మరపు సబ్స్క్రైబ్ చేసి మీ మెడిసిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఇక్కడ పడద్దాం అనమాట. ఇంకొక గ్రాని వచ్చినా మనం ఏమీ చేయలేదు కాబట్టి. ఓకే కొంచెం షెడ్కి దొరికింది కాకపోతే మంచిగా అది రావాలి ఏం కాదు. అదే షెడ్కి అయితే మనకి యూజ్ అవుతుంది. మనకి యూజ్ అయ్యే కావాలి మనకి ఒక్కళ్ళేని ఒక్కళ్ళు. ఓకే ఇక్కడైతే సేఫ్టీ ఉంది. ఓకే మనకి ఇక్కడ షెడ్ దొరికింది. షెడ్ లాక్ అయితే ఓపెన్ అయిపోయింది. లోపల ఏమున్నాయి? ఎలక్ట్రిక్ కేబుల్ కావాలా? నాలుగు కాదు నా దగ్గర లేని కూడా లేదు. ఓకే లోపల ఏముంది? టెడ్డీ. మనకు కరెంట్ ఉంటేనే ఇది అవుతుంది టెడ్డీ. ఓకే ఇంకా షెడ్లో అయితే ఉపయోగపడే ఒక్కడి లేదు. షెడ్కి ఉపయోగపడేది ఒకటి ఉంది అది. ఓకే మనకు సేఫ్టీ దొరికింది. ఈ సేఫ్కి కూడా ఎక్కడ వాడాలో చాలా మందికి అయితే అసలు తెలియదు. ఇది అక్కడ వాడాలో సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఓకే మీకు ఇప్పుడు వీడియో చూస్తున్నాను కదా అలాగే గ్రాండ్ వాష్రూమ్ సైడ్ వెళ్ళాలన్నమాట. మంచిగా ఇటు కాదు గ్రాండ్ వాష్రూమ్ సైడ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టున్నారు, అందుకని ఇంకా నేను మర్చిపోతున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బ్రిడ్జ్ క్రాంక్. ఓకే మీకు బ్రిడ్జ్ క్రాంక్ చాలా అవసరం కదా.
ప్లాంక్స్ కాన్స్టెంట్ లాగా. ఓకే, ప్లాంక్ అయితే నేను 19 వెతుకుతున్నాను. ప్లాంక్ అయితే కనిపించలేదు అనమాట నాకు. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, ఇంకా నా మతి పరుపులానే ఉంది. ఓకే, ఇక్కడైతే ప్లాంక్ లేదనమాట. ప్లాంక్ మంచిగా కింద పెట్టేది ఒకసారి రావండి. ఓకే, ఇక్కడ ఏమన్నా ఖాళీగా ఉంది, ఎదురు కూడా ఏమీ లేదన్నమాట. ఓకే, ప్లాంక్. ఓకే, ఇంకా మనకు కావాల్సిన యాక్సిలరేటర్ కూడా దొరికితే చాలా అన్నమాట. ట్రైన్ ఎస్కేప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, యాక్సిలరేటర్ మన బేసిస్ వల్ల ప్లాంక్ కాన్షియస్ దొరకాలి. ప్లాంక్ ఇక్కడ ఉంటుంది, మర్చిపోయా. ప్లాంక్ అని అసలు చూడలేదు. ఓకే, పైకి ఎక్కడ నచ్చకది లేదు కదా. కోకోనట్ దొరికింది, కోకోనట్తో ఉపయోగం లేదు. తర్వాత ఇంకేమీ దొరకలేదన్నమాట. జస్ట్ కోకోనట్ ఒకటి దొరికింది, కోకోనట్ తీసుకున్నాను. సంథింగ్ ఇన్సైడ్ దిస్ కోకోనట్. యాక్సిలరేటర్ ఉంటే బాగుంది. కాయిన్ ఉన్నా సెట్ అయిపోద్ది ఫ్రెండ్స్, కాయిన్ ఉన్నా సెట్ అయిపోద్ది. అప్పుడు ట్రైన్కి వేస్తే అప్పుడు మనం టికెట్ తీసుకొని ఇంకా ట్రైన్కి పెట్టేస్తే యాక్సిలరేటర్ ఒక్కడితో ఫినిష్. ఓకే, ఇక్కడ దీంట్లో యాక్సిలరేటర్ దొరికితే బాగుంది. అదొకండి, కాయిన్ దొరికింది. ఓకే, కాయిన్తో మన చిన్న ఉపయోగం ఉంది అంతే. ఓకే అంతం మర్చిపోయాను, కానీ ఈ వీడియోకి 10K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. మనకు వచ్చే వ్యూసే 5 2. దానికి నేను 10K లైక్స్ తెలుస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే నాకు నువ్వే నమ్మకం ఉంది. నచ్చితే చూస్తే, నచ్చకపోతే చూడు, అది అందరికీ తెలిసిందే. దీంట్లో స్పెషల్గా ఏమైనా చెప్పాలన్నా చెప్పండి. ఇంకేంటి, ప్లీజ్ కదా వీడియోని వ్యూ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో నేను చాలా వీడియోస్ అడుగుతున్నాను, కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. నా సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ట్రైన్కి అయితే దొరికింది. ఓకే, ఎంటర్ అయిపోయాను లోపలికి. ట్రైన్కి కూడా యాక్సిలరేటర్ ఒక్కటి కావాలి. ఒకే ఒక్కటి. ఆ ఒక్కటి ఎక్కడ? మై గెస్ ఇస్ కరెక్ట్. అది మనం ఒకసారి గ్రానీ హౌస్ మొత్తాన్ని టూర్ చేస్తే దొరుకుతుంది అనుకుంటున్నా. ఓకే, ఈ డోర్ మూసేద్దాం ఆగండి. ఈ డోర్ని మన పనులు కానిచ్చుకోవచ్చు. ఓకే, ఇక తొందరగా పని అయిపోతే బాగున్నా. ఓకే, బ్లాక్ కింద. ఓకే చేసా. ఈ ర్యాక్స్లో ఎందుకు ఏం పట్టదు ర్యాకి? కొంచెం ర్యాకీ ఏంటి? ర్యాకీ గ్రాండ్ కదా. అట్లుండే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే నా పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ వాంట్ ఏ సబ్స్క్రైబ్ ఓన్లీ, నాట్ $10. ఓకే, ఇదైతే కెమెరా, గేట్ ఓపెనర్, ఇది అసలు చేసి పెట్టారు. ఎక్కడ కూడా మనకి ప్లాంక్ దొరకాలరా భయ్యా. ప్లాంక్ దొరకవే. ఆ ప్లాంక్ ఒక్కడు దొరికితే చాలు. ఓకే ఇక్కడ పక్షి ఉంది. ఈ పక్షితో నాకైతే పని లేదు, కానీ ఈ పక్షిని ఎలా తరిమేయాలి? 1 సెకండ్ ఇక్కడ మన మ్యాచ్ బాక్స్తో పడిపోయింది. అయినా మనం మ్యాచ్ బాక్స్తో ఉపయోగం ఏంటి? అయిపోయిందిగా. అవునులే, మ్యాచ్ బాక్స్తో ఉపయోగం అయిపోతుంది. మ్యాచ్ బాక్స్తో పని, మ్యాచ్ బాక్స్ పక్కన పడండి. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నా ఫ్యాన్స్ కాబట్టి. ఓకే,
ఓ పట్టాను అయ్యయ్యా. అబ్బా రోజు గ్రాని ఇంట్లో డేటు గ్రానీ లేకుండా ఎలా చచ్చిపోయాను రా. అయ్యయ్యా ఈ గ్రానీ హౌస్లో పెద్ద పెద్ద ట్రాప్లన్నీ ఉన్నాయిరా బాబు.